शिवाय गुरवे नमः। 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 సరే అమ్మ, నిరామయ, నిరాలంబ వీటన్నిటికీ మూలం ఏమిటి అంటే జీవుడు పరంగా చూసినప్పుడు ఆవిడకి దేహభ్రాంతి లేదు. ఎప్పుడైతే జీవుడు కూడా దేహభ్రాంతిని వదిలేస్తాడో అంటే ఈ నేనుని వదిలేసినప్పుడు వాడు నిరాకారుడే అవుతాడు. బ్రహ్మస్వరూపమే తేజోస్వరూపుడు అవుతాడు. కేవలం ఆ యొక్క తేజస్సు అంటే ఉన్నాను అని ఏదైతే వ్యవహారం జరుగుతోందో అది మాత్రమే జరుగుతుంది. ఇంకా ఎక్కడా కూడా వాడికి నేను, నాది, నావి ఇలాంటి స్వార్థమో లోభమో ఇలాంటివి ఉండవు. డిస్కషన్లు అనండి, ఇంకోటి అనండి, బాధలు అనండి, ఏవి ఉండవు. నిన్నేవో చదివారు కదా ఎలా ఉంటారు అని. మాన అవమానాలకి అతీతంగా ఉంటారు. అంతేగాని అక్కడ ఏదో తప్పదు అని ఉండటం కాదండి. మీరు చేసే అంటే అవమానాలు అనండి, మీరు చేసే గ్రాంటెడ్ పనులకనండి, ఇంకోటనండి, దేనికైనా సరే వారు మౌనంగా ఉన్నారు అంటే అర్థము అదేదో వాళ్ళకి తప్పగానే అర్థం తీసుకోకూడదు. ఎందుకంటే అది కూడా గ్రాంటెడ్ గా తీసుకుంటాడు. అలా తీసుకోరాదు. ఆ అమాయకత్వమా, దోషాలక, ఇంకోట వాళ్ళు మౌనంగా ఉంటారు. అందుకనే మనము ఒకటి సమర్పిస్తున్నాము అని అన్నప్పుడు జాగరూకతతో ఉండాలి. ముఖ్యంగా మనం దేవాలయాలు కానీ గురువులకు సమర్పించే ఏదైనా సరే, అందుకే తృణమో ఫలమో అన్నారు. లేనివాడు తృణమో ఫలము. తోటకూర రాజు కథ తెలిసిందే. అంటే వాడు ఒక ఆశగా ఆహా తోటకూర దానం చేస్తేనే రాజు అయ్యా కదా, మళ్ళీ తోటకూర చేద్దాం ఏమవుతాను అనుకున్నాను. అప్పుడు ఆయన చెప్పాడు కదా, ఒరే లేనప్పుడు తోటకూర చేసావు కాబట్టి నువ్వు రాజువయ్యావురా, ఏది లేనప్పుడు. ఇప్పుడు రాజువి, నువ్వు ఇంకా ఎంతో దానం చెయ్యవచ్చు, ఆ శక్తి నీకున్నది. ఇప్పుడు కూడా తోటకూర చేస్తే మామూలు అయిపోతావు అంటే అదొక రకంగా లోభత్వమే కదా. కాబట్టి ఇక్కడ ఆ అందుకనే మనసు స్వచ్ఛంగా ఉందనుకోండి, నిర్గుణంగా ఉందనుకోండి, అప్పుడు ఏ డిస్కషన్స్ ఉండవు, ఏ ఇలాంటి స్వార్థపూరితమైన ఆలోచనలండి ఇక దాని గురించి చెప్పటం కూడా. కాబట్టి అలాంటివి లేకుండా ఆ మనసు స్వచ్ఛంగా ఉన్నప్పుడు మీరు నిరామయులే, నిరాలంబులు. ఎవరి మీద ఆధారపడాలండి? ఉన్నదే పరబ్రహ్మం, నీవు పరబ్రహ్మంవే. ఆ శక్తి నీలో ఉన్నది అనేది గ్రహించినప్పుడే నానా తంటాలు. నేను పరిమితికి లోబడినది, దానికి అన్ని పరిమితులు ఉన్నాయి. కాల పరిమితి, వయ పరిమితి, అన్ని పరిమితులే. నేనుకి పరిమితులు ఉన్నాయి జీవుడికి. ఆ జీవత్వము బ్రహ్మత్వం అయినప్పుడు బ్రహ్మాండమే, అఖండత్వం పొందుతారు. ఇందులో సందేహం లేదు, ప్రతి వాళ్ళు పొందవచ్చు. పరమ దుర్మార్గుడైనా సరే పొందవచ్చు, ఏమీ సందేహం లేదు. రావణాసురుడిని తీసుకున్నా ఒక సరే చెడు మాటలు విన్నాడా, ఇంకోట, అవన్నీ పక్కన పెట్టు. తను తపస్సంపన్నుడే, అన్ని శాస్త్రాలు చదివిన వాడే, మహా గొప్ప పండితుడు, రావణ బ్రహ్మ అని అని అన్నారంటే వాల్మీకి అన్నాడో లేదో తెలియదు కదా మనకి. ఆయన అనలేదు అంటే ఎంత పాండిత్యం ఉంటే మటుకి ఏమిటి, ఆ మోహం అతన్ని ఏమిటి సర్వాన్ని, అతని కులము, బంధువులు అందరినీ నాశనం చేసి ఒక మోహం చూడండి ఎంత పనిచేస్తుంది.
దానికి మూలము ఎవరు అనేది తర్వాత విషయం, అనవసరం. నువ్వు ఎందుకు విన్నావు? నీ బుద్ధి ఏమైంది? ఇంత చదువుకున్నావు, ఇంత పాండిత్యం ఉంది. అదే బోధ విన్న తర్వాత కూడా అని ప్రశ్న వేసుకో. కాబట్టి మీలో కూడా ఆ త్రిపురమాలిని, త్రిస్థ, 1, 2, 3 అని లెక్క పెడతారు కదా పిల్లలు, 3 అనే లోపల చెయ్యాలి అని. ఫస్ట్, సెకండ్, థర్డ్. అందుకని అమ్మ కూడా అన్ని 3 చెప్పి, ఆ 3 కూడా నేనేరా అని. కానీ ఇన్నున్నా కూడా నేను నిరామయురాలిని, నిరాలంబ, నాకు ఏ ఆధారము అక్కర్లేదని చెప్పింది. నిరామయ, నిరాలంబ, ఆవిడ అన్నిటికీ ఆవిడే అధిష్టానం. మనం తరించాలి అంటే మన ఈ జీవలక్షణం నుంచి ఆ బ్రహ్మత్వం పొందడానికి ఒక దేహం నీకు కావాలి, ఒక బోధ కావాలి, శ్రవణ మనన నిధిధ్యాసనలు అన్నీ కావాలి. ఒక్కసారి అందులో లీనమైపోయాక దేహంతో పనిలేదు. కానీ ఆవిడకి అక్కర్లేదు. నీకు బోధ చేయాలి అంటే ఆవిడ ఎలా అయినా రాగలుగుతుంది, ఏ రూపంలో అయినా వచ్చి నీకు బోధ చేయగలుగుతుంది. పురాణాల్లో అనేకం ఉన్నాయి. పక్షులు కూడా చేశాయని మనం ఒక కథలో చదువుకున్నాం, పక్షులు కూడా ఎలా మాట్లాడాయి. కాబట్టి ఇలా అనేకంగా ఉంటాయి. బ్రహ్మకి ఈ రూపం ఆ రూపం అని ఏమీ లేదు. రూపం లేనివాడు ఏదైనా పొందుతాడు, రూపం ఉన్నవాడికే నానా గోల. అందుకే దానికే ఉదాహరణగా తెల్ల కాగితం చెప్తారు, ఒక గోడ చెప్తారు. దాని మీద ఏదీ లేదనుకోండి, మీరు ఏదైనా చిత్రించవచ్చు. ఏదైనా ఉందనుకోండి, కాబట్టి జీవుడు అంటేనే అది. కాబట్టి నీ మనస్సులో ఏది లేదనుకోండి, పరబ్రహ్మ ఉండి తీరుతాడు. నువ్వు అనుకోకర్లే ఉన్నాడో లేదో అని, ఆయనే ఉంటాడు. మనసు స్వచ్ఛంగా భావాతీతం, ఏ భావాలు లేకుండా నీ మనసు ఉంటుందో ఇంకా సందేహం అక్కర్లేదు, అందులో ఆయనే ఉంటాడు. ఉన్నదే ఆయన కాబట్టి ఇంకా అందులో ఏమండి ఉన్నాడో లేదో ఎలాగండి అక్కర్లేదురా, ఉన్నది ఆయనే. స్వాత్మారామా, సర్వజీవులకు స్వీయమగు ఆత్మలయందు విహరించున్నది పరమేశ్వరి. జీవి యొక్క దహరాకాశమే తన విహార భూమిగా కలదు. స్వీయ ఆత్మలందే సర్వదా విహరించు జ్ఞానులకు తన భక్తుల స్వరూపంలో ఉంటుంది ఆవిడ. స్వ ఆత్మానంద స్త్రీ పుంభేదైన క్రీడతి. స్వ ఆత్మానందే విభజ్య స్త్రీ పుంభేదైన అంటే వాళ్ళు పురుషుల స్త్రీల అనేది ఆవిడకి సంబంధం లేదు. సృష్టించింది ఆవిడే. బాహ్యానికి స్త్రీ పురుషులండి, అందరి ఆత్మ ఒకటే. అంతేగాని ఆత్మల్లో భేదం రాలేదు. వ్యవహారంలో కొంత తేడా ఉంటే ఉండవచ్చు దాకా, అంతే తప్ప అందరూ కూడా ఆ పరబ్రహ్మ స్వరూపులే. ఒకటే ఒక పరమేశ్వర శక్తి తన ప్రభాశక్తి మూలకమున అనేకమై తిరిగి ఒకటే అవుతుంది. దృశ్యమానము ఈ ప్రపంచము పరమేశ్వరికి స్వ ఆత్మ అగుడు. అందు సత్తారూపమున విహరించున్నది అగుట స్వాత్మారామ. కాబట్టి సర్వజీవులకు స్వీయమగు ఆత్మలందు విహరించున్నది పరమేశ్వరి. ఇది ఎన్నిసార్లు విన్నారు. ఆవిడ లేకపోతే వాడిని జీవుడు అనడానికి లేదు. వాడిని జీవుడు అని వ్యవహరిస్తున్నాము అంటే అందులో ఆ అమ్మ ఉంది, హంసలుగా విహరిస్తోంది. ఇవన్నీ విన్నదే, గుర్తుందో లేదో తర్వాత విషయం. కాబట్టి ఇక్కడ ఆ ప్రాణశక్తి ఆ పరబ్రహ్మమే, పరమేశ్వరియే, అన్యము లేదు. కాబట్టి నీవు ఒక వ్యవహారం చేస్తున్నావు అన్నా, నామరూపాలతో విహరిస్తున్నావన్నా లోపల ఆవిడ విహరిస్తేనే. అందుకనే స్వ ఆత్మ రామ అంటే ఆనందం పొందేవాడు రాముడు. రమ అంటే రమించున్నది, ఆనందింపచేసేది అనండి, ఆనందం పొందేది. ఎవరి మనసులో వాళ్ళు ఆనందంగానే ఉంటారండి. వేరే భావనలు ఏమీ లేవనుకోండి, ఎవరిని తిట్టుకోవటం లేదు, ఏదీ లేదనుకోండి, వాడు ఒక్కడున్నప్పుడు ఆనందంగా ఉంటాడని చెప్పుకోలేదు.
తన యందు తాను ఎప్పుడూ ఆనందంగానే ఉంది. అలా కూడా లేకపోతే ఇంకెందుకండి వాడి జీవితం వేస్ట్. తన యందు తాను అంటే తన విషయాలనండి, తానంటే అనండి, సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాలంటారు కదా, అలా అతను ఎప్పుడు క్రీడిస్తూ ఉంటాడంటే అమ్మ ఉంది. జీవి యొక్క దహరాకాశమే తన విహార భూమిగా. కాబట్టి ఆవిడ విహరిస్తూ ఉంటుంది అంటే అర్థం ఏమిటి? ఆనందంగా ఉంటుంది. రెండు హంసలు తిరుగుతున్నాయని చెప్పలేదు, ఉచ్ఛ్వాస నిశ్వాస. విహరం అంటే అదే, అంతేగాని అక్కడ ఏదో ఆవిడ పడవేసి తిరుగుతోంది లేకపోతే అలా అని కాదు. అర్థం ఏమిటి అంటే ఆ లోపలికి బయటికి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఏవైతే జీవికి కలుగుతున్నాయో అదే ఆవిడ. అంటే అమ్మ ఎక్కడో లేదురా, నీలోనే ఉంది. అలా అని బయట లేదా అంటే అంతటా ఉన్నది ఆవిడే, సందేహం లేదు. స్వ ఆత్మ రామ. కాబట్టి ఈ ప్రపంచమే అమ్మవారికి ఆవిడ యొక్క అసలైన ఆత్మ అంటే ఇదే. ఆవిడ గర్భంలోనే ఉన్నాము ఇదన్నీ అంటారు. కాబట్టి ఇక్కడ ఏదో వేరే అర్థంగా ఏమీ తీసుకోకర్లేదు, ఉన్నది ఆవిడ అనేది గ్రహిస్తే చాలు. సుధాశ్రుతి యో వై భూమౌ తద్ అమృతం. భూమయే బ్రహ్మము, బ్రహ్మమే అమృతము. సహస్రారమున చంద్రమండలంన కుండలిని సమావేశం పొందచేసిన యోగులకు అమృతధార సంతతము శ్రవించి పిండాండ మండలి సమస్త ఇంద్రియాది రూపులకు దేవతలను తలపించుచుండును అన్నారు ఇక్కడ. పరమేశ్వరి ఈ అమృతధార స్వరూపము కాబట్టి సుధాశ్రుతి. కాబట్టి సుధాశ్రుతి అంటే అర్థము ఆవిడే భూమయే బ్రహ్మము, బ్రహ్మమే అమృతం. అయితే ఇక్కడ ఈ కుండలిని శక్తిని ఇవన్నీ అంటే ఎవరైతే నిటారుగా ఈ యొక్క వెన్నెముకని, ఇది కూడా ఒక సాధన. ఇదే ఒక్కొక్కరిది ఒక్కొక్క మార్గం అని చెప్పారు కదా. కుండలిని శక్తిని ప్రేరేపించటం, వారు ఆ సహస్రారానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఇక్కడ అమృతధార అనంగానే చెప్పాను కదా, ఏదో నీటి జల్లుల్లాగా పడుతుంది అదని కాదు అర్థం. అంటే ఇక ఆ స్థానానికి వెళ్ళిన తర్వాత, ఆ స్థితికి వెళ్ళిన తర్వాత దేహ భావన వాడికి నశిస్తుంది. బాహ్యంలో దేహమే చేస్తోంది, కానీ ఆ స్థితి పొందినప్పుడు వాడికి అక్కడ ఏది గుర్తుండదు, విలీనం అయిపోతాడు ఆ బ్రహ్మం యందు. అక్కడ దేవత కూడా లేదు, ఏకమే ఉంది. తాను లేడు, ఆరాధించేది లేదు, ఏదీ లేదు. ఎందుకంటే అక్కడికి వెళ్ళాక నామం ఉండదు. అందుకే ఇక్కడ మూడు చెప్పబడటం లేదు, రెండే, తాను దైవము. నామ రూపరహిత స్థితి. నామం ఆగిపోయింది, రూపం ఉంది అక్కడ వాడికి. ఆ రూపము తాను ఉన్నాడు. అది బ్రహ్మం అవ్వచ్చు, దైవం అవ్వచ్చు, ఏదైనా. ఆ స్థితికి వెళ్ళాక రెండు లేవు, ఒకటి అని చెప్పడానికి కూడా ఏమీ లేదు. ఉన్నది ఆ తేజోమయ కాంతి, దానినే అమృతధార అంటారు. ధార అంటే మనం మామూలుగా అర్థం తీసుకుంటే ఏదో కింద పడుతోంది అనేది ధార అంటారు. ఇక్కడ ఆ అర్థం కాదు. సంతతము అంటే అఖండముగా ఆ యొక్క అమృతం అంటే అర్థం ఆనందము. అమృతం అంటే ఏదో అమృత భాండాన్ని తీసుకొచ్చి ఆవిడ గుమ్మరిస్తోంది వీళ్ళందరూ అని కాదు, ఒక ఆనందం. ఆ ఆనందం దగ్గర ఇంకా మాటలు లేవు, అందుకే దాన్ని అమృతం అనేసారు. అంటే ఈ ప్రపంచంలో ఒక టేస్ట్ అత్యున్నతమైనది చెప్పాలంటే అమృతంలా ఉంది అంటారు. అమృతము అన్నిటికీ మించినది అని అర్థం. ఆ అమృతం తాగితే ఇంకా జన్మలు లేవు అది ఇదని ఒక. కాబట్టి అమృతానికి అన్నిటికన్నా ఉన్నత స్థానం. కాబట్టి ఇక్కడ ఈ యొక్క పరమానందానికి, ఆ బ్రహ్మానందానికి అమృతధార అని పెట్టారు. ఈ స్థితి పొందాలి అంటే ముందట్లాగా నిర్గుణులు అవ్వాల్సిందే. ఆ స్థితి పొందడం ఏం పెద్ద కష్టమేమీ కాదు. బహిర్ముఖ సుదుర్లభ చెప్పిందా. నువ్వు బాహ్యాన్ని పట్టుకున్నన్ని రోజులు నీకు అది దొరకదు. నువ్వు ఎంత ప్రయత్నం చేసినా ఆ స్థితిని పొందలేవు.
ఒకానొకరికి కొంతమందికి మాత్రం ఒక సెకను లభించవచ్చు గాక. కనీసం ఆ కూర్చున్నప్పుడైనా నిటారుగా కూర్చుని ఈ బాహ్యాలోచనలన్నీ అంటే వదిలేసి ఆ స్థితికి వెళ్ళే ప్రయత్నం వాడు గనక చేస్తే ఎప్పుడో ఒకప్పుడు వాడికి లభించవచ్చు. ఏ అవకాశాన్ని అమ్మ మీ నుంచి దూరం చెయ్యదు. పరబ్రహ్మం అంటేనే అది పరమ కరుణా స్వరూపం. ప్రతి అవకాశాన్ని మీరు వినియోగించేటట్టుగానే చేస్తున్నారు. కానీ ఈ జీవుడే ఈ బాహ్యమైన వాటి వల్ల ఆ యొక్క అమృతాన్ని జారవిడుచుకుంటున్నాడు. ఎందుకంటే వీడికి ఈ బాహ్యం అందే అమృతం కనపడుతుంది. వాడి బాధలు కూడా వాడికి అమృతంగానే ఉంటాయి. అందువలన ఇక్కడ సుధాశృతి అంటే అర్థం ఆ బ్రహ్మానందం. అక్కడ జీవుడు లేడు, బ్రహ్మము అసలు ఏదీ లేదు, ఉన్నది అంతే. అదే ఆనందము. ఆ ఆనందాన్నే ఆ అమృతధారగా పోల్స్తారు. సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండిత. సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండిత. సంసారాన్ని బురదతో పోల్చారు. సంసారం అంటే మీ సంసారాలని కాదు అర్థం, ఈ ప్రపంచమే, ఈ బాహ్యము, మీ బాహ్య వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో, మోహాలు, తాపత్రయాలు రకరకాలుగా ఉన్నాయి. ఇవన్నీ కూడా బురద అన్నారు. సంసార పంకము అంటే బురద. మునిగియుండు తన భక్తజనులను జ్ఞాన ప్రదానమున ఉద్ధరించు సామర్థ్యము కలది. వాడు పట్టుకోవాలి, తల్లి నన్ను ఇక్కడి నుంచి రక్షించు అనాలి. ఇదంతా బురద తల్లి, అర్థమైపోయింది నాకు, ఇంకా ఇవి వద్దు అనాలి వాడు. కలికాలం కాబట్టి వీడు వద్దనుకున్నా, ఏదనుకున్నా, అనకపోయినా బోధ లభింపజేసింది అంత కరుణ. ఏదో ఒకట్లే పాపం వీడికి ఏ జన్మలోనో కొంత పుణ్యం ఉంటుంటుంది. ఇక్కడ పుణ్యం అని చెప్పాలి, వాడు వినగలుగుతున్నాడంట. వాడు ఆచరణలో పెట్టకపోతే ఇది నశించింది కదండి. ఎందుకంటే పుణ్యానికి ఎంత కావాలో అంత బోధ వినిపించేసింది. కాబట్టి ఏమైందంటే టాలీ అయిపోయింది, ఈ పుణ్యం లేదు వాడు. అంటే బోధ వినే పుణ్యం లేదని. ఇలా ఎన్నో ఉంటాయండి, వాళ్ళ లెక్కలు వేరు. వాటి నువ్వేదో ఈ బాహ్యమైన లెక్కలు వేసుకుని ఏదో చేస్తాను అంటే అది. కాబట్టి ఈ సంసారము అంటే ఈ బాహ్యం, ఈ తాపత్రయాలు, ఎన్ని తాపత్రయాలో చెప్పలేదు. ఒకటి వదిలితే ఇంకోటి పట్టుకుంటారు. చెప్పటం మటుకు చెప్తారు, ఇది ఒక్కటే అయిపోతే చాలమ్మా అంటారు. కాదు, వేరే అంటే ఎంతకి నశించదు వాడి. ఎన్నేళ్ళన్నా రానివ్వండి, ఇంకా ఏవో కోరికలు ఉంటూనే ఉంటాయి. కానీ మళ్ళీ చెప్తూనే ఉంటారు, నాదేం లేదమ్మా, నా ప్రమేయం లేదు, వాళ్ళు చేశారు. వాళ్ళు చేయమన్నారనో, వాళ్ళు చేశారనో, పిలిచారనో, ఇంకోటనో ఏదన్నా చెప్పండి, మీరేం చేస్తున్నారు, అసలేంది పొందారా అంటే సమాధానం ఉంటుందండి. ఏడవాలి అమ్మ దగ్గర. ఏడవటం అంటే అంత తొందరగా ఏడుపు మట్టుకు వస్తుందండి, భగవంతుడి దగ్గర రాదు. ఆ మనసులోనే ఆ అమ్మని ప్రార్థన చెయ్యాలి, మీరు నమ్మిన దైవమో పరబ్రహ్మమో గురువుల దగ్గర. ఇంకా చాలు తల్లి, నాకు ఇది, ఇక్కడి నుంచి నన్ను ఉద్ధరించు. ఎన్నో ఉన్నాయమ్మా ఇవన్నీ, వీటిని వదులుకోవాలి అంటే అంత తేలిక అవ్వటం లేదు. నీ అనుగ్రహమే పెద్ద ఇదమ్మా నాకు, కాబట్టి అనుగ్రహాన్ని ఇవ్వు తల్లి అని నిరంతరం ప్రార్థన చెయ్యాలి. ఆ ప్రార్థనే నామస్మరణ. అది మిమ్మల్ని ఈ తాపత్రయాల నుంచి రక్షిస్తుంది. ఈ బురద అంటుకోకుండా చూస్తుంది. బురదలోనే ఉంటారు కానీ బురద మిమ్మల్ని అంటారు తామరాకుల. వ్యవహారాలు జరుగుతాయి, మీరేం సన్యాసం తీసుకోవటమో లేకపోతే బంధాలన్నీ వదిలేసేయటమో అలాంటివన్నీ ఏం జరగవండి. అంటే ఇదన్నీ చెప్పిందే, మీ భయాలు మీకు ఉంటాయి అనుకోండి, ఆస్తి అంతా ఏమైపోతుంది, నగలన్నీ ఎవరికి వెళ్ళిపోతాయి. సరే, ఇలా రకరకాలు ఎన్నండి బాబు. అందుకనే పరమాత్మని ప్రార్థన చేయటం కూడా జరగదు.
కాబట్టి అనుగ్రహం ఎలా లభిస్తుంది? లభించదు. నిష్టగా నియమం పెట్టుకుని నామస్మరణ చేస్తే ఎంతసేపు అంటే బ్రహ్మత్వం పొందడం. కాబట్టి ఆవిడ ఉద్ధరించడానికి ఆవిడకేమి మీనమేషాలు లెక్క పెట్టక్కర్లేదు. మీరేదో లైన్ లో ఉన్నారు, ముందర ఇంతమంది ఉన్నారు, వీళ్ళకి ఇచ్చిన తర్వాతే నీకు ఇవ్వాలి, నువ్వు లేటుగా వచ్చావు అని అందావు. అంతటా ఉన్నది ఆవిడే. నువ్వు ఎప్పుడు గనక ఆ నిష్ట పెట్టుకుంటావో ఆ క్షణమే నీకు ఇచ్చేస్తుంది. కాబట్టి సముద్ధరణ పండిత శరణత్రాణ పరాయణయవు. శరణత్రాణ అంటే శరణం పొందిన వాడి త్రాణ రక్షించే పరాయణరాలు అమ్మ. పరమేశ్వరుని స్మరించువారు దుస్తరమగు సంసార సాగరం మరల పదం. దుస్తరం అన్నారండి, కానీ పాపం మీరు అనుకుంటున్నారా ఇది దుస్తరం అని? ఎంత ఆనందాన్ని పొందుతున్నారండి. ఆవిడకి ఏం తెలుసు పాప, ఆవిడకి ఎక్కడుంది సంసారం? రూపమే లేదు. ఆవిడ అంది, ఒరే ఇది చాలా దుస్తరం రా అంటే చాలా భయంకరమైనది అని. తరించడానికి వీలు లేనిది అంటే చాలా ఆ మనం ఇప్పుడు సరే తరము అంటే ఏంటి? మీరు ఈత కొట్టడం, దాటటం ఒక నదిని. బాగా ఈత వచ్చిన వాడు, మంచి పర్సనాలిటీ అంటే స్టామినా ఉన్నవాడైతే దాటగలుగుతాడు. అదే అంత పెద్ద ఇది లేదనుకోండి, స్టామినా లేదు, ఏదో రకం వాడి శరీరం అంతా, వాడు మధ్యలోనే మునిగిపోతాడు కదా. ఆవిడ ఏమందంటే ఆ దుస్తరము నీకు తరింపజే అంటే నిన్ను ఆ ఈత కొట్టే అక్కడి నుంచి రక్షించే బాధ్యత నాదిరా, నేను ఇస్తాను నీకు ఆ శక్తిని. అందుకని ఏమంది? శరణత్రాణ, శరణాగతి పొందాలి. ప్రార్థించకపోతే ఎవడండి ఇచ్చేది? అది ఇస్తేనే అంటే ఆ శరణాగతి మీరు పొందితే మిమ్మల్ని రక్షిస్తుంది. సెకండ్ పట్టదు ఆవిడ. గజేంద్ర మోక్షం లాగా కాదు, గజేంద్రుడు అలా ప్రార్థన చేశాడు కాబట్టి వాడికి లేట్. అందుకని చెప్పారు అది. నేను ముందరే నేను స్వామి రక్షించంటే రక్షించేవాడిని కదా, ఎందుకు అలా అనుకోదు? ప్రహ్లాదుడు ఆయన ఉన్నాడు, ఆయన రక్షించి తీరుతాడు అన్నాడు కాబట్టి ప్రతి చోట రక్షణ జరిగింది. ఆయన ఏం ప్రార్థన చేయాలి, అక్కడి నుంచి రా ఇక్కడి నుంచి రా, కళ్ళు మూసుకుని నామస్మరణ చేస్తే కూర్చున్నాడు. ఎందుకంటే రక్షించేది అతనే అన్నాడు. భయపడలేదు. రక్షిస్తాడా రక్షించాడా అన్న అనుమానం రాలేదు. రక్షించి తీరుతాడన్న దృఢ విశ్వాసం, నిష్ట కలిగి ఉన్నాడు కాబట్టి రక్షించు. కాబట్టి ఆ నిష్ట మీకుంటే ఈ సంసార సాగరంలో మరలా పడరు. వరాహ అవతారమున భూమిని జలధి నుంచి ఎత్తినట్లు భక్తులను ఈ జన్మ జలధి నుంచి, ఈ సంసార పంకం నుంచి ఉత్తీర్ణులు చే సామర్థ్య ప్రతిభ కలదు. కాబట్టి ఆవిడ సామర్థ్యం గురించి అనుమానిస్తే నీకే నష్టం. ఎందుకంటే ఆవిడికి లేని సమర్థతన. కాబట్టి ఎంతో ఆవిడ ఇన్సూరెన్స్ ఇస్తాను, రే నేను రక్షిస్తాను రా, నాకు శక్తి ఉంది అని. కానీ పాపం జీవుడికే నమ్మకం లేదు. ఆవిడ ఎంత చెప్పినా, ఎన్ని చేసినా, ఎంత రక్షించినా ఇంకా వీడు నేను నేను అని అంటాడు. వీడికి ఏదో ఉంది, ఇవి అవని ఇది అవని వస్తాలే, ఎందుకంటే గ్రాంటెడ్. అమ్మవారు ఎక్కడ పోతుంది? మనం అన్ని చేసుకుందాం, మళ్ళీ అవసరం వచ్చినప్పుడు ఆవిడ దగ్గరికి వెళ్ళొచ్చులే, వెళ్ళి మళ్ళీ ప్రార్థన చేస్తే రక్షిస్తుంది కదా, కరుణ అంటారు కదా. వాడికి నేనంటే ఇష్టమే లేండి, ఏం చేసినా మళ్ళీ తర్వాత వాడే ఇచ్చేస్తాడు అని గ్రాంటెడ్ ఇది జీవలక్షణం. ఇక్కడ జీవలక్షణం అంటున్నామని సమర్థించుకోరాదు. జీవలక్షణం నుంచి బ్రహ్మ లక్షణాలకు వెళ్ళాలి, నిర్గుణులు అవ్వాలి. అప్పుడే శరణాగతి పొందగలుగుతారు. శరణాగతి పొందితే తప్ప ఆ నిష్ట కలగాలి. నిష్ట కలిగితేనే శరణాగతి. ఇవన్నీ ఇంటర్లింక్. నిష్ట పెట్టుకున్నారా శరణాగతి వచ్చినట్టే. నిష్ట లేదు కాబట్టి శరణాగతి లేదు, అనుగ్రహం లేదు. మళ్ళీ ఈ సంసారంలో అంటే ఈ తాపత్రయాలు, ఎందుకంటే ఇవే ఆనందాన్ని ఇస్తున్నాయని కదా భావన. పరమానందాన్ని ఇస్తున్నాయి కాబట్టి తాపత్రయాలు వదలట్లేదు. ఎవడన్నా తీరిగా కూర్చుని బురదలో కాలేసి ఆహా ఎంత బాగుంది అంటాడా? ఇప్పుడు అలాగే ఉంది, ఆ బురదే బాగుంది, పర్వాలేదులేండి
నెమ్మదిగా కడుక్కోవచ్చు. అంటే తాపత్రయం లేదు. ఆ అమృతధారను పొందుదామనో ఆనందిద్దామనో ఇంకోటని పెద్ద ఇది లేదు. ఏదో కానీ జరిగిపోతుంది కదా, ఆనందంగానే ఉన్నాం కదా, ఏమైంది ఇప్పుడు? అదే మళ్ళీ కష్టాలు ఏమున్నారా అంటే ఎంత లిస్ట్ ఇస్తాడు. అంటే ఏదైనా ఒకటి చెయ్యమంటే కదండి బాధ, ఏది చెయ్యక్కర్లేదంటే బాధ ఎందుకు? సో యజ్ఞప్రియ అమ్మ, యజ్ఞప్రియ నిత్య ఆచరణీయములకు దేవ పితృ భూత మనుష్య బ్రహ్మ యజ్ఞములందు జపయాగ శ్రీయాగ చండీయాగముల రుద్రయాగములందు ఇక రకరకాలు సోమయాగాలు ఇవన్నీ సమస్త యాగాచరణమునందును ప్రీతి గలది కాబట్టి యజ్ఞప్రియ. యజ్ఞోవై విష్ణువు. ఇక్కడ అర్థము యజ్ఞము అంటే ఒక కర్మ, ఏదైనా సరే ఆవిడ లేనిదే ఎవడు లేడు కదా. కాబట్టి యజ్ఞప్రియ అంటే ధర్మంగా నీవు చేసే కార్యములందు ఆవిడకి ఇష్టం. ఆవిడే అది, ఆవిడ వేరు కార్యం వేరు ఫలితం వేరు కాదు, అన్ని ఆవిడే. కాబట్టి ఇక్కడ అర్థం ఏంటి అంటే ధర్మంగా ఇష్టపూర్తిగా నీవు చేసే ఈ పితృకర్మలనండి జపాలనండి పూజలనండి రొటీన్ గా చేసేది కాదండి, ఇష్టపూర్తిగా ఆవిడ ఉన్నది అన్న భావనతో నువ్వు చేసేవన్నీ కూడా ఆవిడకి ఇష్టమవుతాయి. అక్కడ ఆవిడ ఉంటుంది కాబట్టి. నువ్వు ఏదోలే అదేది ఇట్లా మాల పట్టేసుకుని టక 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 తిప్పేస్తారు, శ్రద్ధ ఏముండదు, రొటీన్ స్విచ్ చేస్తే ఫ్యాన్ తిరుగుతూ ఉంటుంది దానిలాగా. అలా శ్రద్ధగా చేశాడు. మాలలు కౌంటింగ్లు అక్కర్లేదండి, ఎందుకు నువ్వు ఎంత చేసావు నీకు ఎందుకు లెక్క, ఆయన చూసుకుంటాడు కదా. నువ్వు శ్రద్ధగా చేస్తున్నావు లేదో చూసుకో చాలు. కౌంటింగ్ ఎందుకండి నీకు? భగవంతుడి దగ్గర కూడా కౌంటింగ్ ఎందుకు నీకు? బాహ్యంలో ఎలాగూ తప్పదు కౌంటింగ్, కానీ సంపాదన పట్ల కౌంటింగ్ చూపిస్తాడండి వాడు, ఇంకా చాలా అంటాడు. వస్తువుల పట్ల ఇక్కడ కౌంటింగ్ లేదు. ఏ పరమాత్మ వల్ల నువ్వు ఉన్నావో, ఆయన అనుగ్రహం వల్ల ఇవన్నీ నువ్వు సాధించగలుగుతున్నావో, అనుగ్రహం అంటే నీలో ఉన్నాడు, నీకు ఆ శక్తి ఇచ్చాడు, ఆ తెలివితేటలు ఇచ్చాడు, అవకాశాలు ఇచ్చాడు నీకు. ఆయన దగ్గర మటుకు కౌంటింగ్ చేస్తాం, ఎక్కడ లేనివన్నీ ఆయన దగ్గరికే ఉంటాయి. ఆయనకి సమర్పించేదనండి లేకపోతే ఆయనకి చేసేదనండి, వాటిల దగ్గర మటుకు ఎక్కడ లేని లెక్కలు చూస్తాడు. అన్ని చూస్తాడు, సమయం లేదంటాడు, అదంటాడు ఇదంటాడు, ఎక్కడ లేనివన్నీ. కానీ ఆయన లేకపోతే నువ్వు ఇందులో ఏదైనా చేయగలుగుతావా? ఏది చేయదు. ఇది తెలియదా? తెలుసు. దీనికి సమాధానం లేదు. కాబట్టి ఆవిడ క్లియర్ గా చెప్పింది, ఒరే నువ్వు శ్రద్ధాభక్తులతో చేసే ఏ కార్యమైనా సరే ధర్మంది, అది నేనే, నాకు అలాంటివి ఇష్టం అని చెప్పింది. యజ్ఞస్వరూపిణి, తన స్వరూపం నందు తనకు ప్రీతి ఉండుట సహజము కాబట్టి. కాబట్టి అన్ని ఆవిడే, ధర్మం ఆవిడే. నువ్వు ధర్మంగా ఏది చేసినా ఆవిడే కాబట్టి ఆవిడకి ఆవిడంటే ఇష్టం. నీకు నువ్వంటే ఇష్టం లేదా? ఉంది కదా, సహజం. ఆ ధర్మమే యజ్ఞకర్త్రి. అహింస సర్వయజ్ఞానాం భోక్తా చ ప్రభు ఏవచ. సర్వయజ్ఞములను అనుభవించువాడును ఆచరించువాడును తనే అని భగవద్వాక్యములో మనకి చెప్పాడు. కృష్ణ పరమాత్మ చెప్పిన డైలాగే. అంటే చేసేది చేయించేది చెయ్యబడేది అదే, వేరేది ఎక్కడుంది అసలు? లేనే లేదు. కాబట్టి ఇంకా నేను అన్న కర్తృత్వం నువ్వు ఎలా తీసుకుంటావు? కాబట్టి యజ్ఞకర్త్రి కాబట్టి పరమేశ్వరి తనే అని చెప్పింది, కృష్ణుడుగా చెప్పింది. ఎలా చెప్తే ఏంటి, దేవి భాగవతంలో కూడా ఆవిడ చెప్పేది అదే. అసలు ఇంకోటి ఉంటే కదా. కాబట్టి నీ చేత చేయించేదంటే మరి ఎందుకండి నా చేత ఆవిడ అధర్మం చేయిస్తుందని అనడానికి లేదు. ఎందుకంటే నీ బుద్ధి, నువ్వు నేను అని చేసావు కూడా అది అధర్మం.
అమ్మా అంతా నీదే భారం తల్లి, నేను ధర్మంగానే ఉండాలి, ధర్మమే చేసుకోవాలన్న నిష్ట నువ్వు కలిగి ఉంటే అంతా ఆవిడే అవుతుంది. యజ్ఞప్రియ యజ్ఞ కర్త్రి కూడా ఆవిడే అవుతుంది. నీ చేత ధర్మమే చేయిస్తుంది, అధర్మం చేయించదు నువ్వు అనుకున్నా సరే. ఎందుకంటే అప్పుడు మనసులో ఆవిడని స్థాపించుకున్నావు, నియమంగా పెట్టుకున్నావు, నిష్టగా పెట్టుకున్నావు ఆవిడని. అందుకని అప్పుడేం సందేహం అక్కర్లేదు. యజ్ఞ ప్రియత్వమే యజ్ఞ కర్తృత్వ కారకత్వం. యజ్ఞకర్త యొక్క సోమయాజి పరమశివ స్వరూపుడు, తత్పత్ని పరాశక్తి స్వరూపిణి కాబట్టి యజ్ఞకర్త్రి. సరే, మామూలుగా యజ్ఞం చేయాలంటే భార్యాభర్త ఇద్దరు ఉండాలని చెప్తారు. సర్వకార్యాచరణము శక్తి అధీనమగుట సర్వశక్తి స్వరూపిణియగు పరమేశ్వరి యజ్ఞకర్త్రి. కాబట్టి యజ్ఞప్రియ యజ్ఞకర్త్రి నిరాలంబ అన్నిటికీ అధిష్టానం ఆవిడే అయినప్పుడు వీటికి మటుకు అధిష్టానం వేరే వాళ్ళు ఎలా ఉంటారండి? చెప్పాం కదా, అన్నిటికీ అంటే నీకు చాలా క్లియర్ కట్గా అంతా నేనే అన్న ఆ నిష్ట నీకు కలగాలి. ఉన్నది పరబ్రహ్మమే అన్న నిష్ట నీకు కలగడానికి ఇన్ని నామాలు, ఇన్ని అర్థాలు. ఒక్క అర్థంతో శ్రీమాతతో సర్వము బోధపడుతుంది. అక్కడ ఆగిపోవచ్చు, ఇన్ని నామాలు చెప్పక్కర్లేదు. అయినా సరే ఒక పద్ధతి ప్రకారంగా అనుకున్నప్పుడు స్తోత్రం ముందు చదవాలి కదా, స్తోత్రాలు చదువుతూ ఉంటే వాడికి భక్తి పెరగాలి. అందుకని ఇంత స్తోత్రాన్ని ఇచ్చింది ఆవిడ. ఇంత స్తోత్రం ఇచ్చింది కాబట్టి శ్రద్ధాభక్తులతో, తెలియనప్పుడు ఒక విధం, తెలిసాక ఇంకో రకంగా ఉండాలి. తెలిసినప్పుడు అదే, తెలియనప్పుడు అదేగా ఉంటే ఎలాగా? అలా ఉండరా. పిల్లవాడు ఎదిగే కొద్దీ మీరు కూడా అంటారు కదా, ఏమైంది ఇప్పుడు ఇంకా నీకు అని. అంటే వాడు ఒక వయసు వస్తున్నప్పుడు మీరు వాడిని ఇంకా చిన్నపిల్లవాడిగా ట్రీట్ చేస్తారా? చెయ్యరు కదా. స్పూన్ ఫీడింగ్ చాలా కొద్ది మంది, లేకపోతే మీరు ఏం చేస్తారండి? ఏమైంది పెద్దగా అయ్యావు కదా, ఇంకా కానీ నువ్వు చెయ్యొచ్చు, నువ్వు చేయి లేకపోతే మానేయండి. పాప అమ్మ కరుణ కాబట్టి చెప్తూనే, ఒరే చేసేది నేనేరా, చేయించేది నేనే, ఆ చెయ్యబడేది కూడా నేనే, నన్ను నువ్వు దృష్టిలో పెట్టుకో, అప్పుడు మొత్తం నేనే చూసుకుంటాను. వహామి అహం, నా మీద భారం అయ్యిరా, నేను చేస్తాను అన్నాడు. ఆయన అయితే ఏంటి, ఆవిడైతే ఏంటి, ఎవరైనా ఒకటే. కానీ నువ్వు సుమ్మ ఇరు, నామస్మరణ చేస్తూ కూర్చో, శ్రద్ధగా ఇష్టంగా చెయ్యి, అన్ని ఆవిడ చేస్తుంది, నీ చేత చేయిస్తుంది. ఆవిడ చేయించింది కాబట్టి అది ధర్మమే అవుతుంది, ఆనందాన్నే ఇస్తుంది. అందులో ఏమీ సందేహం అక్కర్లా. నేనుతోటే వెధవ తిప్పలన్నీ కూడా. ఈ నేను ఎప్పుడు ఏం చేస్తుందో మీకు అనుభవమే. ఇందులో అనుభవం లేని వాళ్ళు ఎవరు లేరు నేనుతో చేసిన వాళ్ళు. అయినా సరే నేనే కరెక్ట్ అనుకుంటే ఇంకా చేసేదేంటి, ఫలితం అనుభవించవలసిందే. నేనుతో చేసినప్పుడు ఏదో కాసేపే అమ్మ, ఏదో పొద్దున స్నానం చేయగానో లేకపోతే అలాగా అనుకుంటాం కదా, అలా అన్నప్పుడు అక్కడ మధ్య అంటే అక్కడైనా నువ్వు మనసారా ఆ దేవుడి గదిలో అయినా వాళ్ళు ఉన్నారు అనుకుంటే కదండి ఏదైనా మార్పులు. కాబట్టి నిరాలంబ యజ్ఞకర్త్రి యజ్ఞప్రియ. కాబట్టి అన్నిటిలో నేనే ఉన్నాను రా అని చెప్తాను. నువ్వు చేసేవాడైనా కూడా నీకు ఆ శక్తి ఇచ్చింది నేనే. నువ్వు నేను అనడానికి కారణం కూడా ఆవిడే. లేకపోతే నేను ఎలా అంటావు? ఆవిడ నీకు ఆ శక్తి ఇవ్వకపోతే పుట్టిన పిల్లాడు వెంటనే నేను అంటాడా? అనడు వాడు. కానీ వాడు ఏం చేస్తాడు, వాడికి ఆకలి వేసినప్పుడు ఏడుస్తాడు. అప్పుడు కదా తల్లికి తెలుస్తుంది. సరే ఏదో టైమింగ్స్ అవన్నీ తర్వాత పక్కన పెట్టండి. మామూలుగా అయితే వాడికి ఏదైనా అసౌకర్యం ఉన్నా ఏది ఉన్నా వాడు ఆ ఏడుపుతోటి వాడు తెలియచెప్తాడు. అప్పుడు వాడికి ఇంకా వేరే ఏం రాదు కాబట్టి, మాటలు రావు కాబట్టి. అంటే వాడికి ఆ శక్తి, ఆ స్ఫురణ ఏదైనా సరే ఇచ్చింది ఎవరు? మళ్ళీ ఆ అమ్మే. అంటే సర్వదా సర్వత్రా సంతతము అన్ని ఆవిడే. అది గుర్తించి అక్కడ ఉన్నవాడికి సుధాధారా సారి చరణ యుగళాంత విగళిత అలా చెప్పిన సుధాశృతి అన్న, ఎలా అన్నా ఆ బ్రహ్మానందాన్ని వాడు అనుక్షణం పొందవచ్చు.
నామస్మరణతో నువ్వు పొందవచ్చు, ఈ బాహ్య కార్యక్రమాల్లో ఉంటూ కూడా వాడు పొందవచ్చు. బ్రహ్మానందం కావాలి అంటే వీడేమి ఇదంతా వదలక్కర్లేదు. అని ఎంత భయం అండి, వదలాల్సి వస్తుందేమో. ఎవరు వదిలే అంటే ఏది వదలకుండా ఉన్న వాళ్ళని చూసినా వాడికి భయమే. వస్తారా రారా అనేది మీ మీదే డిపెండ్ అయి ఉంటుంది, మీ మానసిక బలం. బాగా గుర్తు పెట్టాను కాదు, అంటే మీ మనస్సంకల్పం యద్భావం తద్భవతి. మీరు ఏమండి వాళ్ళు ఒప్పుకోరండి, వీళ్ళు ఒప్పుకోరు, పిల్లలు, అన్ని కథలు చెప్పొద్దండి. ఫస్ట్ నీ మనసులో ఏముందో నువ్వు సంకల్పం చేసుకో. అది బయటికి ఎవరికి చెప్పవలసిన ఆవశ్యకత లేదు. పరిస్థితులు ఆయన ఇస్తాడండి, నువ్వు వచ్చి ఉండేటట్టుగా ఆయన సంకల్పిస్తాడు కదా. ఆయన మార్గాన్ని ఏర్పరుస్తాడు. సర్వశక్తిమంతుడు ఆయనే, అధిష్టానం ఆయనే, యజ్ఞకర్త్రి చేయించేది ఆవిడే. ముందు నీ మనసులో ఆ స్థిరభావం, ఆ నియమము, ఆ నిష్ఠ నీలో లేనప్పుడు ఎలా వస్తారండి? కారణాలు వెతుక్కుంటాడు రాకుండా ఉండడానికి. రావడానికి కారణాలు అక్కర్లేదండి, రాకుండా ఉండడానికే కారణాలు. రావడానికి కారణం ఎందుకండి? వాడిలో ఆ నిష్ఠ ఉంటే చాలు. నేను వెళ్తున్నాను అంటే ఎవరండి కొడతారా? ఎవరన్నా ఎవరు కొడతారు? ముందు నీలో ఆ నిష్ఠ కావాలి. నిష్ఠ కలిగితే యజ్ఞకర్త్రి ఆవిడ చేసి. కాబట్టి ఎన్ని చెప్పుకున్నా ఎలా చెప్పినా ఏం చేస్తాం? అది ఇంకా కాబట్టి జీవుడుగా ఉంటారా బ్రహ్మగా ఉంటారా అనేది నేనుతో నిర్ణయించుకోవాలి. శుభం భూయాలు.